అందరికీ నమస్కారం. మనం మరొకసారి ఫిజికల్ సైన్స్ భౌతిక శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన బిట్స్ను మీ కొరకు మరొకసారి నేను రికార్డ్ చేసి అందిస్తూ ఉన్నాను. మీరు అందరూ సులభంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. హీటు లెసన్ను గమనించినట్లయితే ఇందులో ఫార్ములాస్ యూనిట్స్ అనేవి ఎక్కువగా అడగటము జరుగుతూ ఉంది. మొదటి బిట్ చూస్తే ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ జౌల్గా చెప్తాం. సో ఇక్కడే ఉంది ఈ సమాధానం. దీన్ని మనం రాసుకోవచ్చు జౌల్. దీన్ని క్యాపిటల్ జే అని కూడా రాయటము జరుగుతుంది. అండ్ ఎస్ఐ యూనిట్కి టెంపరేచర్ కూడా అడగవచ్చు, కెల్విన్స్లో కొలుస్తాం. సెకండ్ బిట్ 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్ అనేది ఇక్కడ 4.18 జౌల్స్గా చెప్తాం. దట్ ఈజ్ 1 కెలోరీ జౌల్స్లో. థర్డ్ వన్, విచ్ డివైస్ యూ సెలెక్ట్ టు మెజర్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఇన్ ద ల్యాబొరేటరీ. దీనికి మనము కెలోరీమీటర్ ఉపయోగిస్తామని అందరికీ తెలుసు. మీకు త్వరలో కెలోరీమీటర్కి సంబంధించిన ప్రయోగాన్ని వివరించబోతున్నాను. ఫోర్త్ వన్, ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ స్టీల్ రాడ్ 330 కెల్విన్స్ అండ్ డిగ్రీ సెల్సియస్లో అడుగుతూ ఉన్నారు. సో కెల్విన్స్ను కన్వర్ట్స్ ఇంటూ సెల్సియస్ అన్నప్పుడు కెల్విన్స్ వాల్యూలో నుంచి -273 చేయాలి మనం. సో 330 - 273 దానికి 57 డిగ్రీ సెల్సియస్గా చెప్తాం. అదే సెల్సియస్ కన్వర్ట్స్ ఇంటూ కెల్విన్స్ అయితే సెల్సియస్లో ఉన్న వాల్యూకు 273 యాడ్ చేయవలసి ఉంటుంది. ఫిఫ్త్ వన్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా మరి Q ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు Q బై M డెల్టా T అని రాస్తాం మనం. సో ఇన్ జనరలీ S ఈక్వల్ టు Q బై M డెల్టా T ఫార్ములా ప్రకారం SI యూనిట్ మనం రాయవచ్చు జౌల్ ఫర్ కిలోగ్రామ్ కెల్విన్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ స్పెసిఫిక్ హీట్ ఇన్ SI సిస్టమ్. అండ్ సిక్స్త్ వన్, ద SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఇట్ ఈజ్ కెల్విన్. సో టెంపరేచర్ను SI సిస్టంలో కెల్విన్స్లో కొలుస్తాము. హీట్ ఎనర్జీ అయితే మనం జౌల్స్లో కొలుస్తాం. లాస్ట్ వన్, 3 bodies are there, A, B, C. They are in equilibrium, thermal equilibrium. So the B temperature is 30 degrees Celsius and C temperature. So A, B, C thermal equilibrium means both are in same temperature. So B and A also 30 degrees. So C temperature is 30 degree. But here 30 degrees in కెల్విన్స్లో ఉంది. అబ్జర్వ్ చేయండి. సెల్సియస్ను కెల్విన్స్లో కన్వర్ట్ చేయటం అంటే 30 + 273 దట్ ఈజ్ 303 కెల్విన్. సో బి రైట్ ఆన్సర్. అండ్ సెకండ్ చాప్టర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N ఈక్వల్ టు C/V. అండ్ సెకండ్ వన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్. సో హియర్ ఫస్ట్ బిట్లో X and Y both are correct because the refractive index formula N equal to C/V and it has no units. And second bit dash is Snell's law. That means Snell's law means sin A by sin R equal to constant రాయవచ్చు. దీన్ని మనము యాక్చువల్గా N1 and sin I is equal N2 and sin ఆరుగా రాస్తారు. ఇట్ ఈజ్ ఆల్సో స్నెల్స్ లా. అండ్ థర్డ్ వన్, ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు షూట్ ఏ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటర్. నీటిలో ఉన్నటువంటి స్విమ్ చేస్తున్న ఫిష్ని షూట్ చేయటం కష్టము. బికాజ్ దానికి ఆన్సర్ రీజన్ ఏమి ఇచ్చారంటే డ్యూ టు రిఫ్రాక్షన్ ఫిష్ ఇన్ వాటర్ చేంజ్ ద ఒరిజినల్ పొజిషన్. సో నీటిలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఫిషే కాదు, ఏవైనా సరే వాటి పొజిషన్ ఉన్నదానికి మనకు వేరే ప్లేస్లో కనిపిస్తుంది. కాబట్టి మనము రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ వల్ల దాన్ని షూట్ చేయడం చాలా కష్టము. సో బోత్ ఏఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఆల్సో కరెక్ట్. రెండు కరెక్ట్ ఆన్సర్లే. ఇంకా చెప్పాలంటే ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆర్ అవుతుంది. సో దట్ ఈజ్ రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చును. నెక్స్ట్ ఫోర్త్ వన్, వెన్ ఎ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం అలాంగ్ విత్ ద నార్మల్. ఒక లైట్ రే డెన్సర్ నుండి రేరర్ అంటే ఇఫ్ ఇట్ ఈజ్ వాటర్ అనుకున్నట్లయితే ఇది డెన్సర్ నుండి రేరర్కి వెళ్ళినప్పుడు అవే ఫ్రమ్ ది నార్మల్ అని చెప్పాలి. సో బెండ్స్ టువర్డ్ ది నార్మల్ టు మూవ్ అవే ఫ్రమ్ ది నార్మల్. సో డెన్సర్ టు రేరర్ కాబట్టి
లైట్ రే ఎలా అవుతుందంటే ఇటు అవే ఫ్రమ్ ది నార్మల్కి దూరంగా జరుగుతుంది చెప్పాలి. అండ్ SI ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దెర్ ఈజ్ నో యూనిట్స్. అండ్ సిక్స్త్ వన్, రైట్ లెన్స్ ఫార్ములా. అండ్ జనరల్గా లెన్స్లో వస్తుంది, చాలామంది అడుగుతున్నారు దీని ఫార్ములా. లెన్స్ ఫార్ములా 1/f = 1/v minus 1/u, that is lens formula. Seventh one, velocity of light is 3 × 10⁸ meter per second, it is. And second one, refractive index depends on the nature of material and wavelength. So refractive index అనేది nature of material, wavelength మీద డిపెండ్ అవుతుంది. అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ కూడా 3 × 10⁸ meter per second. సో బోత్ ఆర్ కరెక్ట్. అండ్ థర్డ్ చాప్టర్, ద మిడ్ పాయింట్ ఆఫ్ థిన్ లెన్స్ అని అడిగారు. అంటే యాక్చువల్గా ఇది లెన్స్, ఈ మిడ్ పాయింట్ ఇది అని అంటాము. దీన్ని ఏమంటారంటే ఆప్టిక్ సెంటర్గా చెప్తాం మనము. సో దట్ ఈజ్ ఆప్టిక్ సెంటర్. అండ్ దీనిపైనే మనం ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి లైట్ రేసు నాభి దగ్గర ఉండొచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి మనకి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని, ఫోకస్ అని ఇలాగా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్టిక్ సెంటర్. సెకండ్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ కెనాట్ బి యూజ్డ్ టు మేక్ ఎ లెన్స్? అంటే జనరల్గా లైట్ రేసు అనేవి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రిఫ్రాక్షను జరగటం, లైట్ రేస్ పాస్ అవ్వాలి యాక్చువల్గా. సో వాటర్లో పాస్ అవుతుంది, గ్లాసులో వెళ్తుంది, ప్లాస్టిక్. సో హియర్ ఆన్సర్ ఈజ్ క్లే. మట్టితోటి మనం వీ కెనాట్ ప్రిపేర్ ద లెన్సెస్. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్, విచ్ లెన్స్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్? సో రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్ both are formed with concave lenses. It is a concave lens, sorry, convex lens. With help of convex lens we can form real and virtual images, convex lenses. And fourth one, P, light ray passing along the principal axis undivided. Light ray principal axis to vellinappudu undivided, right answer. And light ray passing through the focus is undivided. Focus to లైట్ రే ఫోకస్ గుండా వెళ్ళినప్పుడు అది డివైడెడ్ అవుతుంది. సో హియర్ P ఈజ్ రైట్ ఆన్సర్, Q ఈజ్ ఇన్కరెక్ట్, దట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, ఇన్ విచ్ సిచ్యువేషన్ ద వాల్యూ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సెస్ ఈక్వల్ టు ద ఇమేజ్ డిస్టెన్స్? ఓ వీ నో, సో ఇట్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. హియర్ ఇఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్, then only we can focal length equal to the image distance అవుతుంది. సో ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ మీన్స్ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. సో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, దెన్ ఓన్లీ వీ కెన్ ఫార్మ్ ఇమేజ్ ఎట్ ఫోకస్. సో ద ఆబ్జెక్ట్ ప్లేస్ ఈజ్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ప్లేస్ ఎట్ ఫోకస్, దెన్ వీ కెన్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ద ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. సిక్స్త్ వన్, విచ్ లెన్స్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్సెస్? సో ఏ లెన్సెస్ ని కన్వర్జ్, ఇక్కడ పైన చూసాం మనం, ఆల్ ప్యారలల్ రేస్ కనెక్టెడ్ అట్ వన్ పాయింట్, సో ఇట్ ఈస్ కాల్డ్ కన్వర్జింగ్. సో బై కాన్వెక్స్ లెన్సెస్, కాన్వెక్స్ లెన్సెస్ ఆర్ కన్వర్జింగ్ లెన్సెస్. సెవెంత్ వన్, సేమ్ లైక్ యాజ్ కన్వర్జింగ్ లెన్సెస్ ఆర్ కాన్వెక్స్ లెన్స్, డైవర్జింగ్ లెన్సెస్ ఆర్ concave lenses. These are the right answer. Concave lens are diverging lenses. Next lesson, human eye. What is the maximum focal length of human eye lens? So here maximum and minimum focal length is there. Maximum focal length 2.5 centimeters. If minimum means 2.27 centimeter is the minimum. So our human eye accommodation between 2.27 to 2.25. Maximum here answer 2.25 centimeter. If minimum అడిగితే 2.27 centimeter చెప్పాలి. Then least distance of district vision and angle of vision. Angle of vision, ఒక ఆబ్జెక్ట్ మనం క్లియర్గా చూడటానికి మినిమం డిస్టెన్స్ 25 centimeters, యాంగిల్ 60 degrees. సో XP and YQ is right option. Then doctors use biconvex lens treat with eye defect. డాక్టర్స్ బైకాన్వెక్స్ లెన్స్ వాడారు, దెన్ ఎప్పుడు వాడతారు, ఏ డిఫెక్ట్ అని అడుగుతున్నారు. హియర్ జనరలీ హ్యూమన్ ఐ హ్యాజ్ 2 డిఫెక్ట్స్, మయోపియా అండ్ హైపర్మెట్రోపియా అండ్ ఉంటుంది. మయోపియాలో
and persons ki defective, hypermetropy defective. So here answer hypermetropia. Enduku ante a person can see near far objects, cannot see near objects. So then we can use hypermetropia case and biconvex lenses. So defect is hypermetropia. అదే మనం మెట్రోపియా అయితే అది మయోపియా అయినప్పుడు కాన్కేవ్ లెన్సెస్, బైకాన్కేవ్ లెన్సెస్ వాడతాం. సో మ్యాచింగ్ చూస్తే అదే ఉంది ఇక్కడ. మయోపియా డిసీజ్కి ఉపయోగించేది బైకాన్కేవ్ లెన్సెస్ వాడతారు, అండ్ హైపర్మెట్రోపియాకు కాన్వెక్స్ లెన్సెస్ వాడతారు, అండ్ ప్రిస్బయోపియా బైపోకల్ లెన్స్. ప్రిస్బయోపియా విత్ ఏజ్తో వస్తున్న డిసీజ్ అది. దెన్ అప్పుడు ఆ టైంలో మనం ఒక ఆప్టిక్లో ఉపయోగించే రెండు లెన్స్ ఉంటాయి, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ రెండు ఉపయోగిస్తారు. దెన్ ఐదవది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ డిస్ట్రిక్ట్ విజన్ హ్యూమన్ ఐ చెప్పాం ఆల్రెడీ, మనం మ్యాచింగ్లో ఉంది అది. దట్ ఈజ్ 25 సెంటీమీటర్స్ ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ హ్యూమన్ ఐ? యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees, 60 degrees యాంగిల్ ఆఫ్ విజన్. అండ్ SI యూనిట్ ఆఫ్ లెన్స్ పవర్. జనరల్లీ హ్యూమన్ ఐ డిఫెక్ట్లో మనం కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్ వాడుతూ ఉన్నాం. ఈ కాన్వెక్స్ కాన్కేవ్ లెన్సెస్ ఫోకల్ లెంత్ తెలుస్తుంది. దెన్ డాక్టర్స్ పవర్స్లో రాస్తారు, దట్ ఈజ్ P ఈజ్ ఈక్వల్ టు 1/f ఫార్ములా. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ పవర్ అన్నప్పుడు డయాప్టర్స్. సో డయాప్టర్స్ అనేది పవర్ ఆఫ్ లెన్స్కి మనం యూనిట్స్గా చెప్తాం, డయాప్టర్. నెక్స్ట్ వన్, what is the shape of VI graph of ohmic conductor? So generally ohmic conductors, all metals are ohmic conductors. The graph ఎలా ఉంటుంది అంటే V కి I కి మనం గ్రాఫ్ గీస్తే ఇట్ ఈజ్ హియర్ ఆన్సర్ స్ట్రైట్ లైన్ అంటే ఇప్పుడు మనం సరళ రేఖ అంటాం, స్ట్రైట్ లైన్. దెన్ జోల్ బై కూలుమ్, 1 joule by 1 coulomb is equal to 1 volt, because according to definition of volt, V is equal to W by Q. From this formula we can write 1 joule by 1 coulomb equal to 1 volt. Then what happens? The resistance of conductor increases with length another. So length increase అయినప్పుడు resistance also increases, పెరుగుతుందని చెప్పాలి with length, because R proportional L, అది is 1. Then 1 volt by 1 ampere is equal to how much అని అడుగుతున్నారు. According to Ohm's law, we can write volt by ampere, that is equal to resistance 1 ohm. So here 1 ohm అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అకార్డింగ్ టు ఓమ్స్ లా V by I is equal to R కాబట్టి 1 ohm. సో మ్యాచింగ్ ఉంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ అడిగారు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్స్ వోల్ట్స్, కరెంట్ యూనిట్స్ ఆంపియర్స్ కనుక, అండ్ AX అండ్ BY. సో దట్ ఈస్ ద 6th one. The SI unit of resistivity. Resistivity means specific resistance. SI unit to ohm and meter. Ohm meter, the SI unit of resistivity, ohm meter. SI unit of current is ampere. So capital A కూడా రాయొచ్చు మనం దానికి. SI unit of current ampere. Potential measure with volt, measure in volt, and meter measure with current. Potential difference measure with voltmeter. So current measure in amperes, potential measure in volt, resistance measure in ohm. So these are important bits. And 8th one, last one, the filament of electric bulb made with tungsten. So generally bulb lo filament tungsten ఉపయోగిస్తారు. Reason, tungsten has high resistance and high melting point. So because of the high resistance and high melting point, we use tungsten as a filament in electric bulb. So X, Y both are correct, and Y is correct explanation for X. So A is the right answer. Last one, Weber per meter square is called Tesla. That is capital T and could write Tesla. Then write the formula of magnetic flux density. And generally magnetic flux density denoted by capital B. That formula B is equal to pi by A. So that is magnetic flux density formula. Magnetic field 1 dimension, 2 dimension, 3 dimension. Magnetic field is 3 dimension. Next one, magnetic flux and magnetic flux density. Magnetic flux means number of magnetic lines are called magnetic flux. Generally magnetic flux denoted by pi units Weber. So magnetic flux units Weber,
and the flux density B is equal to pi by A. In generally we can write Weber per meter square or Tesla. So, here magnetic flux density units Tesla. Next one, dash drawn the field line point given to the direction of magnetic field, it is tangent. We can write tangent. And sixth one, the magnetic field is said to be the uniform if the strength is constant and the direction is constant. Both strength and direction also are constant. It is the right answer. So, magnetic field is said to be uniform if both strength and direction are constant. So, these are the some important bits from physics part in total half marks. So, subscribe JK Menon. Thank you to all.